ఈ లోకంలో మానవులుగా మనం ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఇళ్ళు కడతా ఉన్న ఆ సమయంలో ఆ ఇల్లు నిలబడాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే పునాది దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. పునాది గనక గట్టిగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు చాలా కాలం నిలవబడుతుంది. ఒకవేళ పునాది సరిగా లేదు, ఏదో హడావిడిగా అతలాకుతలంగా వేశారు, దాని మీద గోడ కట్టారు, స్లాబ్ కూడా వేశారు, కానీ ఆ ఇల్లు స్థిరంగా ఉంటుందా? ఉండదు. గ్యారెంటీ లేదు. ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా కూలిపోవచ్చు. దేవుడు కూడా ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని ఒక ఇంటితో పోలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ఇల్లు దేనితో పోలుస్తున్నాడు దేవుడు? మన ఆత్మీయ జీవితాన్ని ఇంటితో పోలుస్తూ ఉన్నాడు. ఒక ఇల్లు నిలబడాలి అంటే పునాది జాగ్రత్తగా వేసుకోవడం ఎంత అవసరమో, అలాగే ఆత్మీయ జీవితంలో మనం దేవుని బిడ్డలుగా స్థిరంగా నిలబడాలి అంటే మన జీవితానికి కూడా పునాది అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏమంటున్నాం? పునాది ఎట్లా ఉండాలి? చాలా గట్టిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. చూద్దాం అది. లూకాసు వార్త 6వ అధ్యాయం 47 నుంచి మనం చదువుతున్నాం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడో మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. వాడు ఇల్లు కట్టాలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేశాడు. అట్లాంటి వాడిని పోలి ఉంటాడు. వరద వచ్చింది, ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టింది. అది బాగా కట్టబడింది కాబట్టి దాన్ని కదిలించలేకపోయింది, ఆ ప్రవాహం కానీ ఆ వరదలు కానీ. తరువాత అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయకుండానే నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడు. ప్రవాహం దాని మీదకి వడిగా కొట్టింది, అది కూలి పడిపోయింది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండు ఇళ్ళ గురించి యేసు ప్రభు పోలికలో చెప్తున్నాడు. ఒక ఇల్లు ఎట్లా కట్టబడిందంట? పునాది బాగా లోతుగా త్రవ్వబడి బండ మీద పునాది వేయబడి కట్టబడింది. రెండవ ఇల్లు ఎట్లా ఉంది? నేల మీదే కట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇసుక మీదే కట్టేశాడు. జాగ్రత్తగా చూడండి ఈ రెండిటికి ఉన్న పోలికలు. ఒక ఇల్లు ఎట్లా కట్టబడింది? లోతుగా త్రవ్వి 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 బండను వెదికి బండ పడిన తర్వాత, గట్టి నేల పడిన తర్వాత అక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చాడు. ఇంకొక ఇంటి నిర్మాణం ఎట్లా ఉంది? పునాది వేయలేదు, నేల మీదే అంటే మంటి మీదే ఇసుక మీదే కట్టేసుకుంటూ చకచక లేపేశాడు బిల్డింగు. ఆత్మీయ జీవితంలో కూడా మనం రెండు విధాలుగా ఉంటాం. యేసు ప్రభు ఇక్కడ చెప్పేటప్పుడు వీళ్ళిద్దరిని పోల్చి చెప్తున్నాడు. ఎవరైతే బండ మీద పునాది వేశారో అట్లాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏమంటున్నాడంటే బుద్ధిమంతుడు. ఎవరైతే బండ మీద కాకుండా ఇసుక మీద లేదా నేల మీదే పునాది వేశాడో అట్లాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏమంటున్నాడంటే బుద్ధిహీనుడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. బుద్ధిమంతుడిగాన్నా ఉంటావు, లేదా బుద్ధిహీనుడిగాన్నా ఉంటావు. బుద్ధిమంతుడి యొక్క ఇల్లు అంటే బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి అతని యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఎందుకు స్థిరంగా ఉంటుంది? బండ మీద పునాది వేసుకుంటూ కట్టుకున్నాడు కాబట్టి. మరి బుద్ధిహీనుడి యొక్క ఆత్మీయ జీవితం, క్రైస్తవ జీవితం నిలబడదు, కూలిపోతుంది. ఎందుకు కూలిపోతుంది? లోతుగా త్రవ్వలేదు, బండను కనుగోలేదు, బండ మీద పునాది వేయలేదు,
ఇసుక మీదే అంటే నేల మీదే పునాది వేశాడు, అందుకనే అది కూలిపోయింది. కాబట్టి క్రైస్తవులుగా ప్రతి ఒక్కళ్ళం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పోలి ఉంటాం. మీరు బాగా చూడండి, మన చుట్టూ ఉన్న అనేక మంది క్రైస్తవులు ప్రారంభంలో బాప్తిస్మం తీసుకుంటారు, బలలో పాలు పొందుతారు, క్రమం తప్పకుండా మందిరానికి వస్తారు, సహవాసంలో ఉంటారు. కొంతకాలానికి ఏమవుతుంది, వాళ్ళ ఆత్మీయ జీవితం సన్నబడిపోతుంది, వీగిపోతుంది. చివరిగా బుధవారం ప్రార్థన మానేస్తారు, శనివారం ప్రార్థన మానేస్తారు, తర్వాత కొంతకాలానికి ఆదివారం ఆరాధనలు కూడా మానేస్తారు. మహా అయితే నెలకొక రోజు వస్తారు. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయి సంవత్సరానికి ఒక రోజు వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఏమైంది, పునాది సరిగ్గా లేదు కాబట్టి ఆ ఆత్మీయ జీవితం, ఆ క్రైస్తవ జీవితం ఏమైంది, చిన్న చిన్నగా కూలిపోవటం ప్రారంభమైంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్లా ఉన్నావు? బుద్ధిమంతుడుగా ఉన్నావా, బుద్ధిహీనుడిగా ఉన్నావా? బుద్ధిమంతుడు ఎట్లా ఉంటాడని దేవుని వాక్యంలో ఉంది. ఒక మాట చదువుదాం. ఇందాక మనం చదివిన మాటలో బుద్ధిమంతుడు ఎట్లా ఉన్నాడు? బండ మీద పునాది వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూద్దాం ఒకసారి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు, ఒకళ్ళో ఇద్దరో కాదండి, ఎంతమంది? ప్రతివాడు ఎట్లుంటాడు? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు బుద్ధిమంతుడు లాగా ఉండాలి అంటే దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ నా మాట విని, అంటే బుద్ధిమంతుడు లాగా నీవు ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటి? దేవుని మాట వినాలి. విని ఈ చెవున విని ఈ చెవితో వదిలేయటం కాదు. ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంటే మాట వినాలి, దాని ప్రకారం చేయాలి. మీకు అర్థమవుతుందండి ఈ మాట? దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం చేయాలి. చాలామంది వాక్యం వింటారు కానీ దాని ప్రకారం చేయరు. ఈ మాట అర్థమవుతుందండి? వాక్యం చాలామంది వింటారు, ఇలా వినబడుతున్నప్పుడు కానీ, లేకుంటే రేడియోలో వినబడుతున్నప్పుడు కానీ, టీవీల్లో వినబడుతున్నప్పుడు కానీ, లేకుంటే ఎక్కడో మందిరంలో ఉండి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు పని చేసుకుంటూ కానీ వింటారు. కానీ దాన్ని పాటించే వాళ్ళు ఎంతమంది? మీకు అర్థమవుతుందండి? పాటించే వాళ్ళు ఎంతమంది? విన్నవాడు బుద్ధిమంతుడు అని చెప్పట్లా యేసుక్రీస్తు. విని దాని ప్రకారం చేసేవాడే బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? విని దాని ప్రకారం చేసేవాడు. వినడం అంటే ఏదో చెవితో వినడం కాదు, దాన్ని పాటించడమే సంపూర్ణంగా వినటం అంటే. ఉదాహరణకి నేను ఒక పిల్లవాడిని, బాబు ఆ వస్తువు తీసుకురా నాయనా అన్నాను. వాడు విన్నాడా వినలేదా? విన్నాడు, కానీ వాడు తీసుకొని రాలా, అంటే చేయలా ఆ పని. అది సంపూర్ణంగా విధేయత చూపినట్లా కాదా? కాదు. ఎందుకంటే వింటమైతే విన్నాడు నా మాట, కానీ చేశాడా? చేయలేదు. దేవుడు కూడా మనలను ఇట్లాగే చూస్తాడు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి చెప్పిన పని వెంటనే విని చేస్తే నిజంగా వీడు చాలా బుద్ధిమంతుడు, మాట వింటున్నాడు కాబట్టి బుద్ధిమంతుడు అంటాం. యేసు ప్రభువు కూడా, దేవుడు కూడా నీ జీవితంలో దీన్ని ఇదే చూస్తాడు. ఆయన మాట విని దాని ప్రకారం చేస్తున్నావా లేదా? విని చేసేవాడివైతే నిజంగా నువ్వు బుద్ధిమంతుడివి. కానీ చాలామంది వాళ్ళ ఆత్మీయ జీవితంలో బుద్ధిమంతులుగా ఉండరండి, బుద్ధిహీనులుగానే ఉంటారు. వింటారు కానీ చేయరు. ఎవరైతే దేవుని వాక్యం విని అది చేయకుండా అట్లాగే ఉంటారో అట్లాంటి వాళ్ళని దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే తమ్మును తామే మోసం చేసుకునేవాళ్ళు. ఈ మాట అర్థమవుతుందండి? దేవుని వాక్యం విన్నావు కానీ దాని ప్రకారం నువ్వు చేయలేదు. అలా చేయలేదు అంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని అర్థం.
ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలోంచి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. చూడండి, యాకోబు ఏమంటున్నారు? అబ్బాయి, నువ్వు కేవలం వినేవాడిగా మాత్రమే ఉంటే, జాగ్రత్తగా వినండి, వినేవాడి మాత్రంగా ఉంటే నువ్వు మోసం చేసుకున్నట్లే. ఇంకా చదువుదాం. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారం ప్రవర్తించడం లేదు అంటే గనక నీవు కేవలం నీవు మోసం చేసుకుంటున్నావు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, కానీ దాని ప్రకారం చేస్తున్నావా? చెయ్యట్లేదు అంటే గనక నీవే మోసం చేసుకుంటున్నట్లు. చాలాసార్లు మోసం అనేది మనల్ని ఎవరో వచ్చి చేస్తూ ఉంటారు. మోసం, పలానా వాళ్ళు నన్ను మోసం చేశారండి, పలానా వాడు నన్ను మాయ చేశాడండి అని చెప్తూ ఉంటాం. కానీ క్రైస్తవులు ఎవరో వచ్చి వాళ్ళని మోసం చేయాల్సిన పని లేదు. వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. ఎట్లాగా? దేవుని వాక్యం వింటారు, దాన్ని చెయ్యరు. ఆ రకంగా తమను తామే మోసపరుచుకుంటూ ఉంటారు. అంత్య దినాల్లో యేసు ప్రభు చెప్పినప్పుడు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు అంత్య దినాల గురించి. కానీ ఈనాటి దినాల్లో క్రైస్తవులు ఎవరో వచ్చి వాళ్ళని మోసం చేయనక్కర్లా, వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఎట్లాగంటే ఇదిగో దేవుని మాటలు వింటున్నారు కానీ దాని ప్రకారం చేయరు. అలాగా చేయకపోవడం వల్ల ఏమవుతుంది? తమను తామే మోసం చేసుకుంటున్నారు. కానీ బుద్ధిమంతుడి యొక్క మనస్తత్వం అట్లా లేదు. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాట వింటున్నాడు, దాని ప్రకారం చేస్తున్నాడు. అది మొట్టమొదటిగా బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఇక ఆ బుద్ధిమంతుడి యొక్క రెండవ లక్షణం కూడా చూద్దాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పునాది వేయాలనుకున్నాడు, ఏం చేశాడు? లోతుగా త్రవ్వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధిమంతుడు ఏం చేశాడు? లోతుగా తవ్వాడు. అంటే కష్టపడే మనసు ఉంది ఇతనికి. ఏముంది? కష్టపడే మనసు ఉంది. బుద్ధిమంతులకు ఉండే రెండవ లక్షణం ఏంటంటే కష్టపడే మనసు ఉంటుంది. చాలామందికి వాళ్ళ జీవితంలో కష్టపడే మనసు ఉండదు. ఎంతసేపటికి తేరగా వస్తే తిని కూర్చుందాం అనుకుంటారే తప్ప కష్టపడి పని చేద్దాం అనుకునేవాళ్ళు తక్కువ అండి. కష్టపడడం కాదు, ఉచితంగా వస్తే తీసేసుకుంటాం. ఫ్రీగా వస్తే లోకంలో ఒక సామెత ఉంది, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారంట. మరి అది లోపలికి తాగితే మరి ఇబ్బంది కదా, అయినా సరే ఫ్రీగా వస్తుంది కదా తాగేస్తామంట. ఊరికే వస్తే అంటే ఉచితంగా వస్తే ఉల్లి పొట్టైనా తీసుకుంటామంట. ఆ ఉల్లి పొట్టు ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటామేంటి? కాస్త వేసుకొని చలిగాగటానికైనా ఉపయోగపడుతుందిగా, కాస్త పొయ్యి చేసుకోవడానికైనా ఉపయోగపడుతుందిగా, ఆ ఊరికే వస్తుందిగా అని ఊరికే వచ్చేదాన్ని ఏది మనుషులు వదిలేయరండి. అంటే కష్టపడటానికంటే కూడా మనుషులు ఫ్రీగా వచ్చిన దాని మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం ఎట్లా ఉంది? నీవు బుద్ధిమంతుడివేనా? బుద్ధిమంతుడివైతే నీ యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే కష్టపడతావు, శ్రమ పడతావు. యేసుక్రీస్తు కూడా ఇట్లాగా శ్రమ పడ్డాడు ఆయన. చదువుదాం ఒకసారి ఆ మాట. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తు ఏం చేశాడంట? శరీరమందు అంటే ఈ శరీరమందు శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. ఇది క్రీస్తు యొక్క మనస్తత్వం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? అట్లాంటి మనసుని ఆయుధంలాగా ధరించుకోండి. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే శ్రమ పడ్డాడో మీరు కూడా శరీరంలో ఉన్నంతకాలం కష్టపడి పని చేయాలి, కష్టపడాలి అని తీర్మానం చేసుకోండి అని అంటున్నాడు భక్తుడు పేతురు. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? కష్టపడి పని చేస్తాడు, అంతేగాని తేరగా వచ్చేదాన్ని తీసుకోడు. ఇక్కడ బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? లోతుగా త్రవ్వాడు. అంటే ఏం చేశాడు? కష్టపడ్డాడు. కష్టపడి ఎప్పటిదాకా కష్టపడ్డాడు? కాసేపు కష్టపడి ఇక చాలే అని వదిలేలా.
మరి ఇంకో కాసేపు కష్టపడి బాగా ఎక్కువ చేశానులే ఈరోజు పని అని వదిలేలా. ఎప్పటిదాకా కష్టపడ్డాడు అంటే బండ తగిలేంత వరకు కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బండ ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని. నీ జీవితంలో నీవు కష్టించి ప్రార్థన చేయాలి, శ్రమపడి ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు అంటే యేసు క్రీస్తు నీ జీవితంలో కనుగొనబడేంత వరకు, ఆయన నీ జీవితంలో నీకు దొరికేంత వరకు ఏం చేయాలి? కష్టపడి నువ్వు ప్రార్థనలో కొనసాగాలి. కొన్నిసార్లు ప్రార్థనలో కొనసాగడం చాలా కష్టం అవుతుంది. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయినా సరే కష్టపడి నువ్వు ప్రార్థనలో కంటిన్యూగా కొనసాగుతూ ఉండాలి. అలా కొనసాగి ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తుని నీ జీవితంలో కనుగొనేంత వరకు అలా కష్టపడుతూ ముందుకు వెళ్తూనే ఉండాలి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో రాయబడిన మాట ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎట్లా ఉన్నాడంట? కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ఆయన ప్రార్థన చేశాడు. ఇంతగా యేసుక్రీస్తు శరీరమందు ఉన్నప్పుడు కష్టపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా కష్టపడటం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన విషయంలో కష్టపడి ప్రార్థన చేయాలి. వాక్యం విషయంలో కష్టపడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పటి వరకు అంటే ఇదిగో నీ జీవితంలో యేసుక్రీస్తు సంపూర్ణంగా కనుగొనబడేంత వరకు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావం, సారూప్యం, లక్షణాలు సంపూర్ణంగా నీ జీవితంలోకి వచ్చేంత వరకు ఏం చేస్తూ ఉండాలి? నువ్వు కష్టపడి కొనసాగుతూనే ఉండాలి. ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక యుద్ధ రంగం లాంటిది. ఏం అంటున్నాం? యుద్ధ రంగం లాంటిది. యుద్ధంలోకి వెళ్ళావు, కూర్చుంటావా? పోనీ నిద్రపోతావా? యుద్ధంలోకి వెళ్ళింది ఎందుకు చెప్పండి? యుద్ధం చేయటానికే. ప్రతి క్షణం ఏం చేయాలి? అక్కడ కష్టపడాల్సిందే. ఎటువైపు నుంచి శత్రువు వస్తాడో తెలియదు, ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. నువ్వు కాపాడుకోవాలి. అదే సమయంలో శత్రువుని కూడా ఎదిరిస్తూ నువ్వు ముందుకెళ్ళాలి. అలా చేసినప్పుడు నిజానికి అప్పుడు నీకు విజయం వస్తుంది. అట్లా కాకుండా ఊరికే అక్కడ యుద్ధంలోకి వెళ్ళి కూర్చోవడమో నిద్రపోవటమో చేస్తే విజయం వస్తుందా? రాదు. సరిగదా? నీవు చంపబడతావు, అంటే నీకు నష్టం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బుద్ధిమంతుడి యొక్క లక్షణం ఏమిటంటున్నాం? ఇతడు లోతుగా త్రవ్వుతాడు. ఏం చేస్తాడు? లోతుగా త్రవ్వుతాడు. ఎందుకు లోతుగా వెళ్ళాలి? ఎందుకు లోతుగా వెళ్ళాలి అంటే లోతులోనే ఆశీర్వాదం ఉంది, లోతులోనే సత్యం అనేది దాగి ఉంటుంది. మనం దేవుని వాక్యంలో చూస్తే కనుక ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తూ ఉంటాడు. ఏమని? సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. సత్యం అనేది ఎట్లా ఉందంట? లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది. అంటే ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? లోతుగా తవ్వుతాడు సత్యం దొరికేంత వరకు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే యేసుక్రీస్తు నీ జీవితంలో కనుగొనేంత వరకు నీవు లోతుగా త్రవ్వాలి. అలా లోతులోకి వెళితే ఏమి దొరుకుతుంది నీకు? సత్యమైన యేసుక్రీస్తు దొరుకుతాడు. ఇంకా లోతులోనికి వెళితే ఏమి దొరుకుతుంది నీకు? ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి పేతురు తెల్లవారులు వల వేసి చేపలు పట్టాడు, ఏమీ దొరకలేదు. తెల్లారిపోయింది. యేసు ప్రభు వచ్చి, పేతురు కాసేపు నీ ధోరణి ఇస్తావా, నేను బోధించుకుంటాను అన్నాడు. సరే ప్రభువా తీసుకో, ఊరికుంటేదేగా అన్నాడు. ఈ లోపల పేతురు చుట్టుపక్కల ఉన్న అతని స్నేహితులందరూ కూడా వలలు కడుక్కుంటా ఉన్నారు. యేసు ప్రభు బోధించాడు. బోధించడం చాలించిన తర్వాత పేతురును చూసి, అబ్బాయి నీ దోణె లోతుకు నడిపించి, ఏం చేయమంటున్నాడు? లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయండి. పేతురు సరే ప్రభువా
రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ దొరకలేదు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట ప్రకారం వలేస్తాం అని లోతుకు నడిపించి వల వేశారు. అప్పుడు ఏం జరిగింది? రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. కానీ లోతుకు వెళ్ళి వల వేస్తే ఏమైంది? 2 దోణెలు మునిగే అంత చేపలు పడినాయి. ఇంత ఆశీర్వాదం ఉంది లోతులో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టపడు, లోతుకు వెళ్ళు, ప్రార్థనా జీవితంలో లోతుకు వెళ్ళు, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో లోతుకు వెళ్ళు, విశ్వాసంలో లోతుకు వెళ్ళు. అలా వెళితే ఏమవుద్దంటే సత్యం అనేది నీకు తెలుస్తుంది. సత్యమైన యేసు క్రీస్తు నీకు తెలుస్తాడు. అంతేకాదు ఆ సత్యాన్ని కనుగొన్న తర్వాత నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. నన్ను కనుగొనేవాడు సత్యాన్ని కనుగొంటాడు, అంతేకాదు నన్ను కనుగొనేవాడు ఆశీర్వాదాన్ని కనుగొంటాడు అని కూడా దేవుని వాక్యంలో ఉంది. ఈ మాట అర్థమైందండి? యేసు క్రీస్తుని నువ్వు కనుగొన్నావు అంటే నీవేమి కనుగొన్నట్లు? జీవాన్ని కనుగొన్నట్లే, ఆశీర్వాదపు జీవాన్ని కనుగొన్నట్లే. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను కనుగొనేవాడు ఏమి కనుగొంటాడంట? జీవాన్ని కనుగొంటాడు. జీవాన్ని కనుగొంటే ఏమవుద్ది? దేవుని యొక్క కటాక్షం అంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి అన్నీ అతనికి దొరుకుతాయి. కాబట్టి దేవుణ్ణి కనుగొనాలి అంటే, జీవాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి? లోతుగా వెళ్ళాల్సిందే, లోతుగా త్రవ్వాల్సిందే. ఈ బుద్ధిమంతుడు కూడా ఏం చేస్తాడు? లోతుగా త్రవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు బుద్ధిమంతుడు అయితే నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని లోతుగా త్రవ్వుకుంటూ వెళతావు. కష్టపడి ముందుకెళ్తావు. ఆత్మీయ జీవితంలో కష్టపడి ముందుకు వెళ్ళిపోతుంటావు. ప్రార్థనా జీవితంలో కష్టపడి ముందుకెళ్తూ ఉంటావు. దేవుని పరిచర్యలో అట్లా కాదండి, ఎవరో నాకు తోడు రావట్లేదండి, నేను ఒక్కడేనండి, ఇక్కడే ఉంటానండి అని నువ్వు అనుకుంటే గనక నువ్వు సోమరివాడిగా అట్లాగే ఉంటావు. సోమరివాడిని దేవుడు చెడ్డవాడిగా చిత్రీకరించి చెప్పాడు. సోమరివైన చెడ్డ దాసుడు అంటున్నాడు. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటంట? వీలైతే పరిగెత్తాలంట, వీలు కాకపోతే కనీసం నడవాలంట, ఆ నడవటం కూడా వల్ల కాకపోతే పాక్కుంటూ వెళ్ళిపోవాలంట. అంతేగాని ఒక చోట నిలబడవద్దు అని లోకంలో ఒక సామెత ఉంది. మళ్ళీ చెప్తున్నాను, వీలైతే పరిగెత్తు, కుదరలేదా నడుస్తూ ఉండు, అది కుదరలేదా ప్రాకుతూ అన్న ముందుకు వెళ్ళిపో. అంతే తప్ప ఒక చోట మాత్రం ఉండొద్దు, అంటే కదలకుండా సోమరిగా ఉండొద్దు అనేది లోకంలో ఒక సామెత. దేవుడు కూడా మన జీవితంలో ఇదే ఆశిస్తాడు. కనీసం నువ్వు కదలాలి, కొంచెం ముందుకన్నా కదలాలి. పరిగెత్తలేని పరిస్థితి ఉంది, కనీసం నడవచ్చు కదా. నడవలేని పరిస్థితి ఉంది, కొంచెం ముందుకన్నా వెళ్ళు ప్రాక్కుంటూ అయినా, అంతేగాని సోమరిగా ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ బుద్ధిమంతుడి యొక్క స్వభావం ఎట్లాగే ఉంది. సోమరిగా లేడు, కష్టపడేవాడిగా ఉన్నాడు, లోతుగా తవ్వుతున్నాడు. నీవు నేను కూడా ప్రార్థనా జీవితంలో లోతుకు వెళ్ళాలి, విశ్వాస జీవితంలో లోతులోనికి వెళ్ళాలి. అలా వెళితే గనక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కనుగొంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధిమంతుడి యొక్క లక్షణం ఏముంది? బండ మీద పునాది వేస్తాడు. లోతుగా తవ్వాడు, బండ తగిలింది, బండ మీద ఇప్పుడు పునాది వేస్తున్నాడు. ఇక అక్కడ నుంచి కట్టుకోవటం ప్రారంభిస్తున్నాడు. చాలామంది ఆత్మీయ జీవితం బండ మీద పునాది వేయరండి, ఇసుక మీద పునాది వేసుకుంటూ వెళ్తుంటారు. ఇసుక మీద అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద, భౌతిక సంబంధమైన దీవెనల మీద వీళ్ళు పునాది వేస్తారు. అంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇస్తే నేను దేవుని సన్నిధికి వస్తా, ఆశీర్వాదం ఉందా దేవుని సన్నిధికి వస్తా, ఇంకేదైనా జరుగుద్దా దేవుని సన్నిధికి వస్తా. ఇలాగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కోసమో, ఆరోగ్యం కోసమో, మరి దేనికోసమో దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు బండ మీద కాదు పునాది వాళ్ళు వేస్తుంది. దేని మీద? ఇసుక మీద పునాది వేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంతో కాలం ఉండదండి. కొంచెం శ్రమ రాగానే తలడిల్లిపోతుంది,
కొంచెం ఇబ్బంది రాగానే పటాపంచలు అయిపోతూ ఉంటుంది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని పునాదిని ఎక్కడ వేస్తున్నావు, ఎలా వేస్తున్నావు? దేవుని మీదే వేస్తున్నావా? కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కదలకుండా నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది. అలా కాదు, లోక సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, వీటి మీద నువ్వు ఒకవేళ పునాది వేస్తున్నావేమో జాగ్రత్త. ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న చాలామంది 99% అండి. ఎంత శాతం అంటున్నాం? 99% క్రైస్తవులు దేన్ని ఆశిస్తున్నారంటే ఆశీర్వాదం ఉంటే చాలు. ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలి, లేదా ఆరోగ్యం కావాలి, లేదా అభివృద్ధి కావాలి. అది ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, అది లేదు దేవుని సన్నిధికి వచ్చేది లేదు. ఇది ఎంతో కాలం నిలబడదండి. నిజంగా దేవుని దగ్గరికి వచ్చే ఆ మనసు ఎట్లుండాలంటే, దేవుడు నా కోసం తన ప్రాణం ఇచ్చాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఇదిగో నేను కూడా ఆయన్ని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. ఈ మనసుతో నీవు దేవుని సన్నిధికి రా. నీ జీవితంలో కష్టం ఉన్నా సరే, ఇదిగో ఈ మనసు నీకుంటే నీవు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటావు. నీ జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చి పడినా సరే, ఆ ఇల్లు, ఆ విశ్వాస జీవితం ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆత్మీయ జీవితం వెంటనే కూలిపోతూ ఉంటుంది. ఎందుకు? చిన్న జ్వరం వచ్చిందండి, దేవుడు ఇంతవరకు స్వస్థత ఇవ్వలేదండి. అప్పులు బాధలు వచ్చినాయండి, ఇంతవరకు అప్పులు తీర్చలేదండి దేవుడు. చాలా పనులు అనుకున్నానండి, అవన్నీ నెరవేర్చట్లేదండి దేవుడు అనుకొని చిన్నగా వాళ్ళు విశ్వాసాలు వెనకబడిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పునాది ఎక్కడ ఉంది? భౌతికమైన వాటి మీద. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, వీటి మీదనే పునాది. మీకు అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను చూడండి. దేవుడు నీకు తండ్రి, దేవుడు నీకు తండ్రి. ఆ తండ్రి దగ్గరికి నీవు ప్రేమగా వస్తే, ఈ మాట అర్థమవుతుందా అండి? ఆ తండ్రి దగ్గరకు నీవు ప్రేమగా వస్తే ఆయనకున్నది ఏదైనా సరే నీకు తీసి ఇవ్వడానికి సిద్ధమే. కానీ నీవు అట్లా కాకుండా, నేను నీ దగ్గరికి వస్తాను, నాకేమి ఇస్తావు అని ముందే అన్నావు అనుకో. మీలో ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, అరే రారా నాన్న అంటే వాడు ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తే నువ్వు వాడిని కౌగిలించుకుంటావు. నీ జేబులో ఉంది అంటే, నీ చేతిలో ఉన్నది అంటే వాడి చేతిలో పెడతావు. అవునా కాదా? అట్లా కాదు, రారా అన్నప్పుడు వాడు నేను వస్తా, ఏమిస్తావు అని అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? వామ్మో, వీడు ఇప్పుడే ఇట్లా ఉన్నాడంటే ఇంక ఏమైనా ఉందా? రారా ఎత్తుకుంటానంటే నేను వస్తాను, ఏమి ఇస్తావు నాకు అంటున్నాడు వీడు అని ఏ మాత్రమైన ఇక మంచి హృదయం ఉంటుందా ఇక తండ్రికి? వీడు ఎంత స్వార్థపరుడుగా ఉన్నాడే ఇప్పుడే. దేవుడు కూడా నీ విషయంలో, నా విషయంలో ఇట్లాగే అనుకుంటాడు. నీవు దేవుని సన్నిధికి ప్రేమగా వస్తే ఆయన తనకున్నదంతా నీకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే, ప్రభువా నేను వస్తా, మరి నాకేమిస్తావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి బుద్ధిమంతుడిగా మనం ఉండాలి. మన పునాది ఎక్కడుండాలి? ఇసుక మీద, నేల మీదో కాదండి. ఎక్కడుండాలి? దేవుని మీదనే ఉండాలి. ఇదిగో దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన దగ్గరికి వెళతాను. ఈ పునాది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ బుద్ధిమంతుడు పునాది వేసుకున్నాడు. ఏమొచ్చింది? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. కానీ ఆ పునాది దేని మీద వేయబడింది? బండ మీద వేయబడింది కాబట్టి పడలేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన పునాది దేవుని మీదనే వేస్తే, ఏమంటున్నాం? దేవుని మీదనే, ఆశీర్వాదాల మీద కాదు, అద్భుతాల మీద కాదు, స్వస్థత కార్యాల మీద కాదు, ఇంకా వేటి మీదనో కాదు, దేవుని మీదనే నీ పునాది వేసుకుంటే గనక నీ జీవితంలో ఒక్కోసారి వరదలు రావచ్చు, అంటే కష్టాలు రావచ్చు, కానీ నీ జీవితం కదిలిపోదు. శ్రమలు రావచ్చు, అంటే ఒక్కసారి గాలి తుఫాన్లు వచ్చేయచ్చు, అయినా సరే నీ విశ్వాసం కదిలిపోదు. గాలి విసిరి ఒకేసారి కొట్టొచ్చు. మీకు అర్థమైందండి? ఇక్కడ 3 మాటలు వాడబడినాయి. ఏమంటున్నాం? వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఈ 3 ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాన వచ్చింది. వాన ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి, వాన ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఆకాశం నుంచి వస్తుంది.
అంటే ఈ వాన అనేది దేనికి సూచన అంటే దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చే పరీక్షలకు సూచన. మీకు అర్థమైందండి? వాన ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. ఆకాశం నా సింహాసనం అన్నాడు దేవుడు. అంటే ఆకాశం నుంచి వర్షం వస్తుంది. అంటే దేవుని దగ్గర నుంచి కొన్నిసార్లు నీ జీవితంలో పరీక్షలు వస్తాయి. నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం, నీ భక్తి జీవితాన్ని పరీక్షించడం కోసం దేవుడే కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు. అంటే దేవుని దగ్గర నుంచి పరీక్షలకు సూచన ఏవి? వాన. మరి వరదలు భూమి మీదేగా, వరదలు భూమి మీదే కదండి వచ్చేది. అంటే ప్రకృతి ద్వారా వస్తూ ఉంటాయి. అంటే ఈ మనుషుల దగ్గర నుంచి, ఈ చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చే శ్రమలు, ఇబ్బందులు, వీటికి సూచన వరదలు. వానేమో దేవుని దగ్గర నుంచి నీకు వచ్చే పరీక్షలు, వరదలేమో మనుషుల దగ్గర నుంచి, చుట్టుపక్కల దగ్గర నుంచి, ఈ ప్రకృతి నుంచి వస్తున్న రోగాలే కానీ, శ్రమలే కానీ, కష్టాలు, నష్టాలు, వీటన్నిటికీ సూచన ఈ వరదలు. ఇట్లాగా దేవుని దగ్గర నుంచి నీకు పరీక్షలు వచ్చినా, చుట్టుపక్కల నుంచి నీకు శోధనలు, శ్రమలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, గాలి అనేది ఎవరికి సూచన అంటే అపవాది, వాడి సమూహానికి సూచన. గాలి విసిరి నీ ఇంటి మీద కొడితే అంటే అపవాది కొన్నిసార్లు నీ కుటుంబం మీదకి దాడి చేస్తే, నీ ఆత్మీయ జీవితం మీదకి దాడి చేసినా సరే నువ్వు ఏ మాత్రం కూడా కదలవు, చెలించవు, స్థిరంగా ఉంటావు. ఇది బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ జీవితంలో నీ పునాది ఎట్లా ఉంది? బండ మీద వేసావా? అలా వేస్తే గనక వాన రావచ్చు, కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి నీకు పరీక్షలు రావచ్చు, అయినా సరే నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటావు. వరదలు రావచ్చు, అంటే నీ ఇంటి పక్కల వాళ్ళ నుంచి, చుట్టుప్రక్కల వాళ్ళ నుంచి, నీ స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, ప్రకృతి సంబంధమైన ఈ మనుషులందరి నుంచి నీకు శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు రావచ్చు. కానీ నీ విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గిపోదు, స్థిరంగా ఉంటుంది. గాలి విసిరి నీ ఇంటి మీద కొట్టవచ్చు, నీ ఆత్మీయ జీవితం మీద. కొన్నిసార్లు అపవాదే నీ మీద పరీక్షలు చూపించవచ్చు, అపవాదే నిన్ను శోధించవచ్చు, అయినా సరే నీ విశ్వాసం ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది. నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే. ఎప్పుడు బుద్ధిమంతుడు అంటే దేవుని మాట విని దాని ప్రకారం చేసి నువ్వు వెళ్తా ఉంటే నీవు బుద్ధిమంతుడివి. కష్టపడుతూ, శ్రమ పడుతూ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఇతను బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఏం చేశాడు? విని దాని ప్రకారం చేస్తే, ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు, దాని ప్రకారం చేయట్లా. బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? వింటమైతే వింటున్నాడు, దాని ప్రకారం చేయట్లా. బుద్ధిమంతుడేమో కష్టపడి లోతుగా పునాది తవ్వుతూ ఉంటే, ఇతను వీడు వచ్చి పిచ్చోడు, ఎందుకు అంత కష్టపడుతున్నాడు, ఎందుకు అంత శ్రమ పడుతున్నాడు, ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నాడు, నేను చూడు అసలు ప్రార్థన లేకుండానే, కష్టం లేకుండానే, శ్రమ లేకుండానే ఇల్లు కడతా చూడు అని నేల మీదే పునాది వేసి కడుతున్నాడు బుద్ధిహీనుడు. బండను కనుగొనేంత వరకు కష్టపడ్డాడు ఈ బుద్ధిమంతుడు. ఈ బుద్ధిహీనుడు బండతో పని లేదు మనకి, నేల మీదే వేసేద్దాం పునాది, ఇసుక మీదే వేసేద్దాం పునాది అని ఇసుక మీద పునాది వేశాడు. చూడడానికి రెండు ఇళ్ళు ఒకేలాగా ఉన్నాయి. అంటే ఇతని యొక్క ఆత్మీయ జీవితం రెండు ఒకలాగే ఉన్నాయి. కానీ ఒకానొక సమయం వచ్చింది, పరీక్షించే సమయం వచ్చింది. వానలు వచ్చినాయి, అంటే దేవుని దగ్గర నుంచి పరీక్షలు వచ్చాయి. వరదలు వచ్చాయి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి శ్రమలు వచ్చాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అంటే అపవాది నుంచి శోధనలు కూడా వచ్చేసినాయి. వెంటనే ఆ ఆత్మీయ జీవితం కూలబడిపోయింది. కానీ ఈ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యం ఏముందంటే దాని పాటు గొప్పది అని ఉంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇద్దరు ఇళ్ళు కట్టారు. ఇతడేమో పునాది ఎక్కడ వేశాడు? బండ మీద వేశాడు, మంచిగా కట్టుకుంటూ ఉన్నాడు, అంత బాగా బిల్డింగ్ తయారైపోయింది. ఇతను పునాది బండ మీద వేయలేదు, నేల మీద వేశాడు. ఇతను కూడా బిల్డింగ్ త్వరగా కట్టేశాడు. చూసే వాళ్ళకి రెండు ఇళ్ళు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి, భలే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఒకానొక సమయం వచ్చింది, రెండు ఇంటి మీద ఒకే గాలి, ఒకే వరదలు,
తుఫాన్లు వచ్చి కొట్టాయి. ఇది నిలబడింది, ఇది నిలబడలేదు, కూలిపోయింది. దాని పాటు గొప్పది అని యేసు ప్రభు చెప్పాడు. మామూలు పాటు పడలేదు, గొప్ప పాటుపడి కూలిపోయింది. ఎందుకు దేవుడు ఎట్లాగా దీన్ని చెప్తున్నాడంటే, మొదటిది ఏంటంటే కారణం, ఇల్లు కట్టడం కోసం బుద్ధిహీనుడు కూడా ఏం చేశాడు? సమయం ఖర్చు చేశాడా లేదా? డబ్బు ఖర్చు పెట్టాడా లేదా? ఇవన్నీ కూడా వృధా అయిపోయినాయా లేవా? అయినట్లే కదండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితం నీవు పునాది బండ మీద వేయకుండా నేల మీద వేస్తే, అద్భుతాల మీదో ఆశ్చర్యాల మీదో ఇంకేదో స్వస్థల మీదో నీవు పునాది వేస్తే గనక నీ సమయం వృధా, నీ డబ్బు వృధా, నీ జీవితంలో అన్నీ కూడా వృధా ప్రయాస. ఎందుకంటే నువ్వు పునాది ఎక్కడ వేస్తున్నావు? నేల మీద వేస్తున్నావు, ఇసుక మీద వేస్తున్నావు. అది నిలబడదు, నీవు నిలబడలేవు. రెండవదిగా ఎందుకు దాని పాటు గొప్పది అంటే, ఇది మంచి ఇల్లు లాగానే కనబడింది. దీనిలాగానే ఇది పునాది వేసిన ఇల్లు ఎట్లా ఉందో, పునాది లేకుండా వేసిన ఇల్లు కూడా ఎట్లా ఉంది? సేమ్ దానిలాగానే కనబడింది. అంటే ఒక వేషధారణ జీవితాన్ని జీవించాడు. ఎట్లా? రెండు కూడా సేమ్ లాగే ఉన్నాయి. ఓహో, ఇతను మంచి ఆత్మీయుడు, ఇతను కూడా మంచి ఆత్మీయుడే, మంచి భక్తి కలిగిన వాడే అని అనిపించేలాగా మనుషులందరికీ కనబరుచుకున్నావు నువ్వు. అంటే ఒక రకమైన వేషధారణ నీ జీవితంలో ఉంది. లోపల పునాది లేకపోయినా పైకి ఎట్లా ఉన్నావు? అందంగా మంచిగా కనిపిస్తున్నావు. వేషధారణ, జాగ్రత్త. వేషధారణ జీవితం ఇది. పైకి మాత్రం భక్తి గల వారిలాగానే ఉంటాం, కానీ లోపల ఏమీ ఉండదు. ప్రార్థన ఉండదు, దేవుని వాక్యం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. పైకి మాత్రం తెల్లగా సున్నం కొట్టిన సమాధులాగా ఉంటాం. సమాధులు ఎట్లా ఉంటాయి? సున్నం కొట్టిన సమాధులు తెల్లగా బయటికి కనపడతాయి, కానీ త్రవ్వి చూస్తే లోపల ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? ఆ బొనికలు, ఆ కంపు, ఆ శరీరం కుళ్ళిపోయిన శరీరం వాసన, ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి రెండు చూడడానికి పైకి ఎట్లా ఉన్నాయి? రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ దీన్ని తవ్వి చూస్తే తెలుస్తుంది ఎంత చెడుగుందో లోపల అని. అంటే వేషధారణ జీవితం ఇది. ఇక మూడవదిగా మనుషుల చేత కూడా మెప్పు పొందింది ఇది కదా. అబ్బాయి భలే త్వరగా ఇల్లు కట్టాడు వీడు, ఏంటో అనుకున్నా. వీడు కష్టపడి పునాది వేశాడు. అసలు వీడు కష్టపడకుండానే పునాది వేశాడు, తొందరగా కట్టాడు, భలే కట్టాడులే అని మనుషులు మెచ్చుకున్నారు. కానీ నిలబడిందా? నిలబడలేదు. జాగ్రత్త. మనుషులు మెచ్చుకుంటున్నారు కదా అని నీ భక్తి అనుకో మాకు. చాలామంది మనుషులు మెచ్చుకుంటున్నారని వాళ్ళ భక్తి గొప్పదనుకుంటున్నారు. కాదు. మనుషులు మెచ్చుకోవడం కాదు, దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మెప్పు కావాలి నీకు, మనుషుల మెప్పు కాదు. మనుషులు ఏముందండి, ఈ రోజులో మెచ్చుకుంటారు, రేపు వాళ్ళే తిడతారు. ఒకప్పుడు యేసు ప్రభువుని హోసన్నా అని చెప్పి దారి పొడుగునా బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు, చెట్లు కొమ్మలు పరిచారు. యేసు ప్రభువుని ఊరేగిస్తూ పోయారు. అవే నోళ్ళు, అవే జనాలు మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత ఈయన్ని సిలువ వేయండి అని కేకలు వేశారు. అదే నోర్లు కదా, అదే జనాంగం కదా. ఒకప్పుడు వీళ్ళు ఏం చేశారు? హోసన్నా, జయము, దావీదు పేరట వచ్చేవాడికి జయం కలుగును గాక అని బట్టలు పరిచి కొమ్మలు పరిచి స్వాగతం పలికారు. వీళ్ళే కొద్ది కాలం తర్వాత ఈయన సిలువ వేయండి అని కేకలు వేశారు. కాబట్టి మనుషుల యొక్క ఘనత, మనుషుల యొక్క మెప్పు శాశ్వతం కాదు, నమ్మొద్దు. దేవుడే నీకు మెప్పు కలుగజేసేవాడు. దేవుడు మెచ్చుకోవాలి తప్ప మనుషులు మెచ్చుకోవడం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఈ బుద్ధిహీనుడి యొక్క ఇల్లు ఎవ్వరికీ పనికి రాకుండా పోయింది. ఏమైంది? చివరికి ఎవ్వరికీ పనికి రాకుండా పోయింది. తను ఉండడానికి లేదు, ఇంకొకరు దాంట్లో నివాసం ఉండటానికి లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? బుద్ధిమంతుడిలాగా కష్టపడి శ్రమపడి ప్రార్థనా జీవితంలో ముందు కొనసాగి యేసుక్రీస్తు మీద పునాది వేస్తున్నావా? అలా కాకుండా బుద్ధిహీనుడిలాగా ఏ శ్రమ అక్కర్లేదు, ఏ కష్టం అక్కర్లేదు, ఆశీర్వాదాల మీద, స్వస్థతల మీద, అద్భుత కార్యాల మీద, దీవెనల మీద, ఆశీర్వాదాల మీద పునాది వేస్తున్నావేమో జాగ్రత్త. కూలిపోతావు. ఆత్మీయ జీవితం కూలిపోతుంది. పాటు ఉంటుంది, గొప్ప పాటు పడిపోతావు. చివరికి ఆ పాటు ఎక్కడ పడతావంటే వెళ్ళి నరకంలో పడిపోతావు. జాగ్రత్త.
ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. మనం ఎట్లా ఉన్నాం? బుద్ధిమంతులుగా ఉన్నామా? బుద్ధిహీనులుగా ఉన్నామా?